వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి అర్జున్ మీద విపరీతమైన కోపాన్ని చూపిస్తుంది. నేను రావటం ఆలస్యమైపోతే మీరెందుకు అంత టెన్షన్ పడిపోవాలి, మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, నేను 4 గోడల మధ్యలో ఉండాలి అని అనుకుంటానని మీకు బాగా తెలుసు. ఇప్పుడు నా గురించి పోలీసులు వెతకటం, నా ఫోటోని 10 మంది చూడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని లక్ష్మి కరాఖండిగా చెప్పటంతో అప్పుడు ఇందిరమ్మ, అమ్మ లక్ష్మి, నీకు నచ్చని పని ఎప్పుడూ చేసి ఎరగం. ఇప్పుడు ఏదో నువ్వు కనిపించలేదనే ఒక కంగారుతో ఇలా చేశాం తప్ప కావాలని కాదు అన్న విషయం నీకు కూడా తెలుసు కదమ్మా. ఒరే అర్జున్, ఇప్పుడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చెప్పు. లక్ష్మి గురించి ఎవరు వెతకవలసిన అవసరమేమీ లేదు అని చెప్పు. ఇప్పటికిప్పుడు ఇక వాళ్ళు లక్ష్మి గురించి తీసుకున్న ఛార్జెస్ అన్నిటినీ కూడా నిలిపివేయమని చెప్పు అని చెప్పేసేసి అనగానే ఇక లక్ష్మి తన కొడుకుని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అర్జున్, ఎందుకనమ్మా లక్ష్మి నా మీద అంత కోపాన్ని చూపిస్తుంది? ఇంతకాలం ఎంతో అభిమానంతో ఉండేవాళ్ళం, ఇప్పటికిప్పుడు నేను కేవలం ఒక వర్కర్ని మాత్రమే, నాకు ఈ ఇంట్లో ఒక చిన్న స్థానాన్ని కల్పించారు అన్నట్టుగా మాట్లాడుతుంది అని అనగానే, అరే అర్జున్, నీ మనసు నాకు తెలుసురా. లక్ష్మి అన్న మాటలు నువ్వు ఎంతగా కోప్పడుతున్నావో, ఎంతగా బాధపడుతున్నావో నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు లక్ష్మి బయట నుంచి వచ్చింది కదా, అంటే బయట ఏదో జరిగి ఉంటుంది. ఆ బాధని, ఆ కోపాన్ని ఎలా మాట్లాడాలో తెలియక ఇలా మాట్లాడుంటుంది. లక్ష్మి సంగతి నాకు తెలిసిందిలేలే, నువ్వు సైలెంట్గా ఉండి ముందు ఆ పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అనగానే, అలాగేనమ్మా అని చెప్పేసేసి ఇక మన అర్జున్ అయితే వెళ్ళి నిద్రపోతాడు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే ఈ మిత్ర మనీషాని పెళ్లి చేసుకోవడం నాకు అర్థమైపోయిందక్క. ఇంట్లో పెద్దవాడికి పెళ్లి చేయకుండా రెండో వాడికి పెళ్లి చేస్తే ఏమనుకుంటారా జనాలు అని ఇంతకాలం ఆగాను. కాకపోతే ఇక మిత్ర మనీషాని పక్కన పెట్టేస్తున్నాడేమో అని అనుమానం వస్తుంది. ఇక నేనైనా నా కొడుకు గురించి ఆలోచించాలి కదా. అందుకోసమే ఇప్పుడు నేను ఎప్పటి నుంచో కూడా నా ఫ్రెండ్ కూతురికి ఇచ్చి ఇక వివేక్కి పెళ్లి చేద్దాము అనుకుంటున్నాను. తనతో కూడా మాట్లాడాను. ఇక పంతులు గారితో మాట్లాడి ఎంగేజ్మెంట్కి, పెళ్లి ముహూర్తానికి డేట్ ఫిక్స్ చేయించడమే ఆలస్యమైంది. అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ఫారిన్ వెళ్ళిపోతారంట. ఈ 1 వీక్లోనే అన్ని కార్యక్రమాలు జరిగిపోవాలని మరీ చెప్పారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు. ఇక వెంటనే వివేక్, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నిన్న నైటే కదమ్మా నీకు చెప్పాను అని అనగానే, నేను కూడా నిన్న నైట్ నీకు చెప్పాను కదరా, నువ్వు కనుక జాహ్నవి మెడలో 3 ముళ్ళు వెయ్యాలంటే నా శవాన్ని దాటుకొని వెళ్ళి మరీ 3 ముళ్ళు వెయ్యాలని మర్చిపోయావా? ఈ తల్లి చావాలి అంటే జాహ్నవిని పెళ్లి చేసుకో అని చెప్పేసేసి మరోసారి ఇలా బెంబేలు కొట్టడంతో ఇదంతా చూస్తున్న మిత్ర అరవింద వాళ్ళు ఇక దేవయాని విషయంలోకి జోక్యం చేసుకుంటే నా కొడుకు నా ఇష్టమని అంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్క వివేకే ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలడు. ఇప్పుడు అంతా వివేక్ చేతిలోనే ఉంది అని చెప్పేసేసి ఇక వెంటనే, జాను నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఇంటికి రా అని చెప్పేసి మిత్ర అయితే జానుని ఇంటికి రమ్మని చెప్పేసి అంటారు. ఇక వెంటనే జాను ఇంటికి రావటంతో బావగారు ఫోన్ చేశారు, ఏంటి విషయం అని అనగానే, ఏమీ లేదు జాను, లక్కీ స్కూల్ మార్చుదాం అనుకున్నాం కదా, కానీ ఇదే స్కూల్లో లక్కీని కంటిన్యూ చేస్తున్నాం కదా. ఇంతకీ లక్కీ స్టడీస్ ఎలా ఉన్నాయి, అక్కడ నీ ఉద్యోగం ఎలా ఉంది, ఇవన్నీ మాట్లాడదామని రప్పించాను అని చెప్పేసి కావాలని మిత్ర అబద్ధమైతే చెప్తాడు. అవునా బావగారు, ఇక్కడ లక్కీ హ్యాపీగా ఉంటుంది. ఇక తను ఒక ఇంట్లో ఉన్నట్టుగానే ఇక ఫ్రెండ్స్ అందరితోనూ బాగా కలిసిపోతుంది, అది ఇది అని చెప్తూ ఉండటంతో అప్పుడు వివేకు, మన దేవయాని వాళ్ళు కూడా కిందకి రాగానే, జాహ్నవి మర్చిపోయాను, మా వివేక్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఈ 1 వీక్లోనే మ్యారేజ్ కూడా అయిపోతుంది, నీకు తెలీదా అని అనగానే, అన్నయ్య అని వివేక్ అంటూ ఉంటాడు. అదేంట్రా వివేక్, మీ అమ్మ చెప్పింది, నువ్వు కూడా మౌనంగానే ఉన్నావు. నేను చెప్పింతే పాపం జాను నమ్మటం లేదనుకుంటా. పోనీ నువ్వు చెప్పరా, ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు, నీ మనసులో ఏముందో నువ్వు చెప్పరా అని చెప్పేసి మిత్ర వివేక్ని రెచ్చగొడతాడు. ఇక వివేక్ జాను మొహం చూస్తూ, నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను జాను, ఎప్పటికీ నువ్వు నా మనసులోనే ఉంటావు జాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరి ముందు జానునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుకునే సమయానికి ఏమైంది అంటే, దేవయాని, వివేక్
చెప్పింది గుర్తుంది కదా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు నన్ను క్షమించన్నయ్య అని చెప్పేసి వివేక్ బాధపడుకుంటూ స్పీడ్గా తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు మిత్ర అరవింద వాళ్లకు అక్క మిత్ర ఇంతకాలం నా కొడుకు మనసులో ఎవరో ఉన్నారని మీరందరూ భ్రమపడ్డారు. ఇప్పుడు ఈ అందాల అప్సరసి ఇంటి ముందు వచ్చి నుంచున్నా నా కొడుకు పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విన్నారు కదా. ఇక మీ ఈ ప్రయత్నాలు ఆపుకుంటూ నేను జరపబోయే పెళ్లికి 4 అక్షింతలు వేస్తే చాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అనగానే ఇక ఇదంతా చూసిన తర్వాత ఇక జాహ్నవి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అరవింద ఆగు జాహ్నవి ఆగు అని అనగానే ఇంకేముంది అత్తయ్య గారు, ఏముంది మిగిలింది, నేను హోప్స్ పెట్టుకున్న వాళ్ళందరూ నా నుంచి దూరం అయిపోయారు అని చెప్పేసేసి జాను కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. ఇలా ఉండగా జున్ను వచ్చేసి స్కూల్కి బయలుదేరుతూ ఉంటాడు కదా. జున్ను స్కూల్కి బయలుదేరుతూ ఉన్నప్పుడు అమ్మ ఏంటి స్కూల్కి టైం అయిపోయింది, లంచ్ బాక్స్ ఇంకా ప్రిపేర్ చేయలేదేంటి అని అనగానే అప్పుడు లక్కీ అంటుంది, జున్ను నిన్నంతా నేను నీతో ఇంట్లో లేనని చెప్పేసి ఒకటే ఫైట్ చేసావు కదా, నీకు ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేసి స్కూల్కి తీసుకొని వస్తాను, లంచ్ టైం కల్లా నేనే నీకు దగ్గరుండి తినిపిస్తాను సరేనా అని అనగానే థ్యాంక్ యూ అమ్మా, నిన్న నువ్వు నాకు తినిపించలేదని చాలా ఫీల్ అయ్యాను, ఇవాళ లంచ్ టైంకి వస్తానంటున్నావు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అమ్మా అని చెప్పేసేసి ఇక జున్ను అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు. అక్కడ లక్కీ కూడా స్కూల్కి అయితే వస్తుంది కదా. లక్కీ జున్ను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక ఇదిలా ఉండగా ఇక లక్ష్మి తర్వాత జున్ను వెళ్ళిపోగానే అర్జున్ గారు రాత్రి మీతో కోపంతో ఆవేశంతో మాట్లాడాను, నన్ను క్షమించండి, మీరు దేవుడు, ఎందుకంటే నాకు నా కొడుక్కి ఈ ఇంట్లో ఆశ్రయం కల్పించారు అని అనగానే అదేంటి లక్ష్మి, నువ్వు ఎప్పుడు కూడా ఒక పరాయిదానిలాగే అనుకుంటావేంటి, మేము ఎప్పుడు అలా అనుకోలేదమ్మా, జున్ను నా సొంత మనవడు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను అని ఇందిరమ్మ అంటూ ఉంటుంది. నేను ఏదో కోపంలో అలా మాట్లాడాను, కానీ మీకు తెలిసిందే కదా, మీరు చేసిన ఫంక్షన్కే నేను నలుగురిలోకి రాను అని అన్నాను, ఇప్పుడు నేను కనిపించడం లేదని మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ ఫోటోని చూపించి 10 మందికి చూపిస్తారు, ఆ ఒక్క కారణంతోనే నేను అలా రాత్రి మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాల్సి వచ్చింది, నన్ను క్షమించండి అని అనగానే నాకు తెలుసమ్మా, ఆడదాని బాధ మరో ఆడదానికి అర్థం కదా, రాత్రి అర్జున్కి అదే చెప్పాను, లక్ష్మి బయటకు వెళ్ళి వచ్చింది, మనసు ఏదో బాధలో ఉండుంటుంది, అందుకని అలా మాట్లాడింది అని చెప్పేసేసి, అయినా వాడు రాత్రి పోలీసులకు చెప్పేసేసి ఇక ఇన్ఫర్మేషన్ అంతటినీ తీసేయమని చెప్పాడమ్మా, నాకు తెలిసి ఫొటోస్ కూడా డిలీట్ చేసేస్తారులే, నువ్వేమీ బాధపడద్దు, జున్నుకి లంచ్ ప్రిపేర్ చేస్తానన్నావు కదా, వెళ్ళు అని చెప్పేసేసి అనగానే లక్ష్మి జున్ను కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక అర్జున్ తోటి అరే అర్జున్ చూసావా, లక్ష్మి మనసు చాలా గొప్పదిరా, రాత్రి ఏదో కోపంలో అలా మాట్లాడింది, ఇక నువ్వు కూడా నీ మొహంలో బాధ కనిపిస్తుందిరా, రాత్రి నుంచి నీ మొహం చూడలేకపోయాను, లక్ష్మి ఇలా వచ్చి మాట్లాడిందో లేదో నీ ముఖం మళ్ళీ మామూలుగా అయిపోయింది, ఇప్పుడు తల్లిగా నేను కూడా సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళరా, నీకు వర్క్ అంతా కూడా అర్థమవుతుంది, లేకపోతే ఈరోజు ఆఫీస్ వర్క్ అంతా పెండింగ్ పడిపోతుంది అనుకున్నాను అని అనగానే ఇక అప్పుడు అర్జున్ అదేం లేదు మామ్, ఎందుకనో లక్ష్మి అలా హర్ట్ చేసేసరికి నా మనసు తీసుకోలేకపోయింది అంతే, సరే మామ్ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అర్జున్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మనసుకు బాధ ఎప్పుడు అనిపిస్తుందిరా, బాగా నచ్చిన వాళ్ళు, మనసుకు దగ్గరైన వాళ్ళు మనకు దూరం అయిపోయినా, వాళ్ళు కనబడకోకుండా పోయినా, వాళ్ళు ఒక మాట అన్నా అలానే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నీకు అదే అయ్యింది. ఇక నా కొడుకు మనసులో ఇంత ప్రేమ లక్ష్మి మీద ఉందని తెలిసిన తర్వాత లక్ష్మిని నా కొడుకుని ఒకటి చేసే ప్రయత్నం జరిపించాల్సిందే. ఇక నేను ఆలస్యం చెయ్యను, నా వయసు మీద పడిపోతుంది, నేనెంతకాలం ఈ భూమి మీద బ్రతికి ఉంటానో, కాబట్టి నాకు దేవుడు నా ఆయుష్ మొత్తం తీరే లోపల నా కొడుకుకి లక్ష్మి లాంటి ఒక మంచి అమ్మాయికి బాధ్యతని ఇద్దరిని కలిపి అయితే ఇక నేను ఆనందంగా ఉండొచ్చు, ఇక నా జీవితానికి ఇక ఎటువంటి కోరికలు ఉండవు, ఇది నేను త్వరగా చేసి తీరాల్సిందే అని చెప్పేసేసి ఇక మన ఇందిరమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి వచ్చేసేసి లంచ్ బాక్స్ పట్టుకొని కరెక్ట్గా లంచ్ టైంకి అయితే వెళ్తుంది. అదే సమయంలో లక్కీ అలానే జున్ను ఇద్దరు కూడా
ఇక గార్డెన్లోకి అయితే వస్తారు. ఇక వెంటనే లక్ష్మి క్యారేజ్ తీసుకొని రావటంతో లక్కీ జున్నుని, లక్కీ ఈరోజు నీకు కూడా స్పెషల్స్ నేనే తీసుకొని వచ్చాను, నేనే తినిపిస్తాను, రండి రండి అని చెప్పేసేసి ఇద్దరికీ కూర్చోపెడుతుంది. ఇద్దరికీ కూర్చోపెట్టి లక్కీ తానే దగ్గరుండి ఇద్దరు పిల్లలకి గోరుముద్దలైతే తినిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటి ఈరోజు విశేషాలు, ఇంకా ఏం కబుర్లు చెప్పటం లేదేంటి, ఈరోజు ఏం జరిగింది అని అనగానే, ఈ రోజంతా చాలా బోరింగ్ అమ్మా అని అనగానే, బోరింగా ఎందుకని చెప్పేసి అని అనగానే, మా ఫేవరెట్ జాను టీచర్ ఈరోజు స్కూల్కి రాలేదమ్మా అని జున్ను కూడా అంటాడు. ఏంటి, జాను స్కూల్కి రాలేదా, ఎందుకోసం, ఏమైనా ఒంట్లో బాగోలేదా అని అనగానే, ఒంట్లో కాదమ్మా, జాను టీచర్ మనసే బాగోలేదు అని చెప్పేసి అనగానే, ఏమైంది లక్కీ అని అనగానే, జాను టీచర్కి వివేక్ బాబాయ్తో పెళ్ళి కదా, కానీ వివేక్ బాబాయ్కి మరో పెళ్లి చేసేస్తుంది దేవయాని అని అనగానే, ఏంటి, వివేక్కి మరో పెళ్లి చేస్తున్నారా అని చెప్పేసి అనగానే, అది కూడా ఈ 1 వీక్లోనే. మార్నింగ్ జాను టీచర్ ఇంటికి వచ్చినప్పుడు వివేక్ బాబాయ్కి జాను టీచర్కి పెళ్లి చేస్తానని డాడ్ చాలా చాలా ఇది చూపించాడు. అయినప్పటికీ కూడా దేవయానికి భయపడి వివేక్ బాబాయ్ ఏమో ఏమీ చెప్పలేదు. జాను టీచర్ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారంట. స్కూల్కి వచ్చిన తర్వాతైనా కూల్ చేద్దాం అనుకున్నాను, కానీ స్కూల్కి కూడా రాలేదు అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి ఇంత జరిగిందా అని చెప్పేసేసి షాక్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇక వెంటనే వివేక్ మీ బాబాయా అని చెప్పేసి లక్ష్మి ఒక్కసారిగా మైండ్లోకి వస్తుంది. అవును, వివేక్ మా బాబాయ్ అని అనగానే, మరి మీ నాన్న ఎవరు అని అనగానే, ఆయన గురించి ఎందుకులే అమ్మా ఇప్పుడు అని చెప్పేసి జున్ను అంటూ ఉంటాడు. ఇక వెంటనే, లేదు జున్ను, నేను ఎవరో తెలుసుకోవాలి, ఎవరు అని అనగానే, నేను నందన్ ఫ్యామిలీ వారసురాలిని, మా నాన్న పేరు మిత్రానంద్, మా నాన్నమ్మ పేరు అరవింద అని లక్ష్మి చెప్పంగానే ఒక్కసారిగా లక్కీ మాటలు విని లక్ష్మి షాక్ అయిపోతుంది. నువ్వు మిత్రగారి కూతురువా అని చెప్పేసి అనగానే, అవును, ఈ అమ్మాయి మిత్రగారి కూతురే, కానీ వాళ్ళ నాన్న హ్యాబిట్స్ ఏమీ రాలేదు, అందుకని నాకు ఫ్రెండ్ అయింది అని జున్ను అనగానే లక్ష్మికి ఇక ఏమీ అర్థం కాదు. ఇక పిల్లలిద్దరికీ భోజనం అయితే తినిపించేసిన తర్వాత ఆడుకుందాం పదా అని అంటూ ఉంటే, నేను కూడా వెళ్తున్నాను అని చెప్పేసి లక్ష్మి ఇద్దరికీ భోజనం తినిపించేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఏంటి, లక్కీ మిత్రగారి కూతురా, అసలు ఎలా మిత్రగారి కూతురయ్యింది, అలా అని మిత్రగారు మనీషని కూడా పెళ్లి చేసుకోలేదే, అయినా ఇప్పుడు పాపం నా చెల్లెలు జాను పరిస్థితి ఎలాగుందో, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందంట, నేను అర్జెంటుగా జానుని కలిసి తీరాల్సిందే, అయినా జాను ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో, పిచ్చిది అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క వివేకు జానుకి తెగ ఫోన్స్ చేస్తూ ఉంటాడు. తెగ ఫోన్స్ చేస్తూ ఉంటుంటే ఉదయం నుంచి రెస్పాన్స్ అవ్వకపోగా ఇప్పుడు తీరా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వివేక్కి జాను గురించి టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఇదేంటిది, జాను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకైనా మంచిది జానుని కలిసి మాట్లాడాలి అని చెప్పేసి వివేక్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాడు. మరోపక్క లక్ష్మి వచ్చేసేసి ఇక స్కూల్ దగ్గర నుంచి బయలుదేరుతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న జాను, నేను ఎవరి కోసం బతకాలి, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు, తర్వాత మనసుకు నచ్చిన తాతయ్య నాకు దూరం అయిపోయాడు, నాకంటూ అమ్మ అక్క నాన్న అన్నీ అయిన అక్కుందిలే, ఇక నాకేంటి అనుకున్నాను, ఆ అక్క కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనసుకు నచ్చిన వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి వివేక్ ఉన్నాడు కదా అని కోటి ఆశలతో బతుకుతున్నాను. ఇప్పుడు తీరా వివేక్ కూడా కనీసం వాళ్ళ అమ్మని ఎదిరించి నేను జానునే పెళ్లి చేసుకుంటానన్న మాట వాళ్ళ అమ్మ ఎదురుగా చెప్పలేకపోయాడు. వారం రోజుల్లో ప్రేమించిన వ్యక్తికి మరో అమ్మాయితో కూడా పెళ్ళైపోతుంది. ఇలా నేను ఎవరిని ఇష్టపడుతున్నా వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు. ఈ బతుకుని నేను దేనికోసం బతకాలి, ఒక్క వివేక్ మీదే హోప్ పెట్టి బతుకుతున్నాను. వివేక్ కూడా నా ప్రేమను అర్థం చేసుకోలేదు. ఇక నేను ఎవరి కోసం బతకాలి, ఇక నేను దేనికోసం బతకాలి, నేను కూడా నా అక్క దగ్గరికే వెళ్ళిపోతాను. నా అనుకున్న వాళ్ళందరూ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయినప్పుడు నేను కూడా వెళ్ళిపోతే అప్పుడైనా సంతోషంగా ఉంటానేమో అని చెప్పేసి జాను ఇక తన ప్రాణాలు తీసేసుకోవడమే ఫైనల్ డెసిషన్గా ప్రాణాలు తీసుకోవటానికి ఇక రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయి ఒక స్టూల్ అవి ఇవి అన్నీ కూడా వేసేసుకొని ఇక వెంటనే
ఫ్యాన్కి చీర కట్టుకొని ఆ ఫ్యాన్ చీర కట్టుకొని ఉరివేసుకొని జాను చనిపోవాలని అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటుంది. మరో పక్క లక్ష్మి జాను దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. వివేక్ కూడా జాను దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు కదా. ఇక వెంటనే అలా బయలుదేరేసరికి ఇంటి దగ్గరికి లక్ష్మి వచ్చేస్తుంది. లక్ష్మి వచ్చేసరికి జాను డోర్ ఏమో గట్టిగా వేసి ఉంటుంది. ఇదేంటిది డోర్ వేసింది అని కిటికీ ఓపెన్ చూసేసరికి జాను ఒక్కసారిగా జాను కిటికీలో నుంచి చూసేసరికి ఉరివేసుకోవటం చూసి లక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే జాను 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 అని చెప్పేసేసి లక్ష్మి టపా టపా తలుపు కొడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా మన జానుకి అస్సలు వినిపించవు. ఎందుకంటే తన దృష్టి అంతా తన ప్రేమ కోల్పోయాను, ఇక నేను జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయినన్న బాధతో ఏడ్చుకుంటూ ఉరివేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఇక డోర్ అయితే పగలకొడుతుంది లక్ష్మి. డోర్ని పగలకొట్టి ఒక్కసారిగా జాను ప్రాణాలు పోయే సమయానికి వచ్చి జానుని కాపాడుతుంది. జానుని కాపాడి జాను చంప మీద చంప చెల్లుమనిపించటంతో అక్క నువ్వా, ఇది కళ నిజమా, లేకపోతే చచ్చిపోయే నేను ఏకంగా నీ దగ్గరికి వచ్చేసానా అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి అయ్యో నేను గుర్కా వేసుకొని రాలేదు కదూ, జాను కోసం కంగారు పడిపోయి నేను గుర్కానే వేసుకొని రావటం మర్చిపోయాను అని అనుకుంటూ ఉంటుంది. అక్క ఇది కళ నిజమా, నాకేమీ అర్థం కావటం లేదు అని అనగానే కళ కాదు జాను, నిజమే, నీ ఎదురుగా ఉన్నది ఎవరో కాదు మీ అక్క లక్ష్మీనే అని అనగానే ఒక్కసారిగా జాను లక్ష్మి ఇద్దరూ హక్ చేసుకుంటారు. జాను లక్ష్మి ఇద్దరూ హక్ చేసుకుంటూ ఉండగా ఇక వెంటనే లక్ష్మి జానుకు నేను ఉన్నాను, నీ పెళ్ళి నా చేతుల మీద జరిపిస్తాను, దయచేసి నువ్వు ప్రాణాలు తీసుకునే నాకు మాట ఇవ్వు జాను అని అనగానే నేను మాట ఇస్తున్నానక్క, నేను ఇంకెప్పటికీ ప్రాణాలు తీసుకోను, నాకంటూ నా అక్క ఉంది. అక్క ఇంతకాలం ఏమైపోయావక్క నువ్వు, ఇన్ని సంవత్సరాలు ఎందుకని నన్ను ఇంత ఇబ్బంది పెట్టావు అని అనగానే అప్పుడు లక్ష్మి తన గతంలో జరిగిన సిచ్యువేషన్స్ మనీషా మూలానే దూరంగా ఉన్నానన్న విషయం అన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఇలా అన్నీ కూడా చెప్పేసిన తర్వాత అప్పుడు అవును జాను, ఇంతకీ మిత్రగారు మరో పెళ్లి చేసుకోలేదు కదా, అలాంటప్పుడు మరి మిత్రగారి కూతురు లక్కీ ఎక్కడి నుంచి వచ్చింది అని అనగానే అది చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ అక్క అని చెప్పేసేసి ఇక మొత్తానికి భాస్కర్ ఇంటికి వెళ్ళటం, అక్కడ ఒక అమ్మాయికి డెలివరీ అయిందని చెప్పటం ఇవన్నీ కూడా జాను చెప్పేస్తుంది. అప్పుడు లక్ష్మి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అదేంటక్క బావగారు చేసిన పనికి నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అనగానే ఇవి కన్నీళ్లు కాదు జాను, ఆనంద బాష్పాలు అని అనగానే ఏమైందక్క అని అంటూ ఉంటే లక్కీ ఎవరో కాదు నా కూతురే నాకు జున్ను పుట్టకముందు లక్కీ కూడా పుట్టింది, నాకు కవల పిల్లలని ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత అర్థమైంది అని చెప్పేసేసి లక్ష్మి తన గతం, జున్ను తన కొడుకు, లక్కీ తన కూతురని ఇవన్నీ చెప్పుకుంటూ అర్జున్ గారి ఇంట్లో ఉంటున్నానని, నీ పెళ్లి వివేక్తో తప్పకుండా జరిపిస్తానని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు వచ్చావు కదక్క, నువ్వు మాట ఇచ్చావు కదక్క, ఇక నేను చాలా సంతోషంగా ఉన్నానని అప్పటిదాకా జీవితం మీద విరక్తి పుట్టేసిన జానుకి తన అక్క మాటలతోటి తన అక్క బ్రతికే ఉందన్న విషయం తెలిసి కొండంత ధైర్యంతో ముందుకు అడుగు వేస్తూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా వివేక్ జాను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తిన్నగా ఇంటికైతే వచ్చేస్తాడు. మరి వివేక్ తిన్నగా ఇంటికి వచ్చేసరికి లక్ష్మి అలానే మన జాను ఇద్దరు కూడా పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వివేక్ ఇంట్లో అడుగుపెట్టి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి వదినా అని అనుకుంటూ ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.